గత ప్రభుత్వ హయాంలో 7 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఆడుకున్న వైకాపా ఫీజు పోరు పేరుతో సిగ్గు లేకుండా ధర్నాలకు ఎలా పిలుపునిస్తుందని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తిప్పరమల్లి రవితేజ ధ్వజమెత్తారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన గత వైకాపా ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014 నుండి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 9 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి 7 లక్షల మంది విద్యార్థులకు రాకుండా చేసిందన్నారు. నేడు సిగ్గు లేకుండా విద్యార్థుల కోసం యువత కోసం పోరుకు పిలుపు ఇవ్వటాన్ని రవితేజ ఆక్షేపించారు. 2022లో ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని శ్రీకాకుళంలో ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులకు 4,271 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన బకాయి పెట్టిన జగన్ ఫీజు పోరుకు పిలుపునివ్వటం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్ష అని వ్యాఖ్యానించడాన్ని రవితేజ తప్పుపట్టారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించటం ప్రభుత్వ బాధ్యత అని, అవి భిక్షగా ఇవ్వటం కాదని తెలుసుకోవాలని మాజీ మంత్రికి హితవు చెప్పారు. మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష, ఉపాధ్యక్షుడు లలిత్, నాయకులు జగదీష్, పవన్, మణికుమార్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏదైతే సైకో జగన్మోహన్ రెడ్డి రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఏదైతే ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాడో దాన్ని ఖండిస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మరియు తెలుగు నాడు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారి మరియు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే సైకో జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కానీ విద్యార్థుల భవిష్యత్తును కానీ ఏ విధంగా నాశనం చేశాడో, భ్రష్టు పట్టించాడో మనందరం గమనించాం. జరిగిన ఎన్నికల్లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసి అవలంబించినటువంటి ఒంటెద్దు పోకళ్ళకి, నియంతృత్వ పాలనకి ప్రతీకగా 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ఈ రోజున యువత కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ గెలిపించి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు. అయినా ఈ సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇంకా ప్రజలను కానీ విద్యార్థులను కానీ యువతను కానీ భ్రష్టు పక్కదారి పట్టిస్తా ఏ విధంగా ఈ రోజున ఇంకా ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక పత్రికా సమావేశంలో జోగి రమేష్ మాజీ మంత్రివర్యులు ఆయన ఏం చెప్తారంటే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ మరియు వసతి దీవెన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి సంబోధించాడు. అంటే విద్యార్థులు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా ఈ జోగికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే భిక్ష వేస్తున్నారంటే ప్రభుత్వాల బాధ్యత విద్యార్థులకి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించడం పాలకుల మీద ఉన్న బాధ్యత. అటువంటి పాలకుడు మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అంటాం ప్రజలకి ఈ వైసీపీ నాయకులకి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో గమనించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే గమనిస్తే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ని అందించి దాదాపు 7 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా చేసి సిగ్గు లేకుండా ఈ రోజున మళ్ళా విద్యార్థుల కోసం యువత కోసం పోరని చెప్పేసి అన్ని జిల్లాల్లో పోరని చెప్పి ధర్నాలు నిర్వహించడం ఈ జగన్మోహన్ రెడ్డికి సైకో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా గమనించుకున్నట్టయితే 2022లో
ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి శ్రీకాకుళం ఔటపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఒక విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవటం నిజమా కాదా అని చెప్పి ఆత్మహత్యకు ప్రోత్సహించింది ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన కాదా అని చెప్పి ఈ నాయకులను అడుగుతా ఉన్నాం. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 450 కోట్లు బకాయిలు వదిలిపెట్టి వసతి దీవెన వచ్చేసి 989 కోట్లు బకాయిలు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే 2832 కోట్లు, మొత్తం 4271 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అవనండి, వసతి దీవెన అవనండి, పీజీ రియంబర్స్మెంట్ అవనండి 4271 కోట్లు బకాయిలు పెట్టి బకాయిల అప్పు కుప్పపెట్టి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి ఈ రోజున ఈ పోరుని పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీ ఖాతాల్లో వేసాయి, కాలేజీ ఖాతాల్లో వేస్తే ఎప్పుడైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని చెప్పి కాలేజీల నమ్మకం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళని పరీక్షలకు అలౌ చేశారు. ఏదైతే ఈ రాజకీయ కుట్ర కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తానేమో ప్రజల్ని విద్యార్థులను ఉద్ధరిస్తున్నానని చెప్పేసి విద్యా దీవెన అని చెప్పేసి ఒకే ఫీజుని 4 దఫాలుగా సంవత్సరంలో ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వాలు సంవత్సరంలో ఒకేసారి డైరెక్ట్గా కాలేజీలకు వేసే ఫీజు రియంబర్స్మెంట్ని రాజకీయ స్వార్థం కోసం వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి పథకం పేరు మార్చి 4 దఫాలుగా తల్లిదండ్రుల అకౌంట్లో వేసి ఈ రోజున తల్లిదండ్రులు అప్పులు పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే కాలేజీల్లో ఫీజులు డైరెక్ట్గా అకౌంట్లో వేసినప్పుడు విద్యార్థులు ఎంతో హాయిగా చదువుకొని పరీక్షలకు హాజరయ్యి తర్వాత ఉద్యోగాలు ఈ స్వార్థపు నీ స్వార్థపు ఆలోచన వల్ల ఎంతో మంది విద్యార్థులు హాల్ టికెట్లు రాక ఫీజు బకాయిలు పడి విద్యార్థులు తల్లిదండ్రులు అప్పులైపోయి మన బీటెక్ అయిపోయినా IIIT అయిపోయినా పీజీ అయిపోయినా కూడా వారు ఉద్యోగాలు సర్టిఫికేట్లు రాక నువ్వు బకాయిలు పెట్టడం వల్ల సర్టిఫికేట్లు రాక ఎంతో మంది ఉద్యోగాలకు దూరంగా రాష్ట్ర 5 సంవత్సరాల్లో ఉన్న మాట వాస్తవం కాదా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. మరియు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 788 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నారా లోకేష్ గారి చొరవ వల్ల విడుదల చేసింది. మరియు అదేవిధంగా వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లు విద్యార్థులకు అందేలా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చిన తర్వాత మరియు అదేవిధంగా ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంలుగా ఎన్డీఏ కూటమి నాయకులు వచ్చిన తర్వాత ఈ రోజున రాష్ట్రంలో విద్యార్థులకు కానీ యువతకు కానీ ఏ విధంగా న్యాయం జరుగుతున్నది అనేది ఈ గడిచిన 8 నెలల్లో చూస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 8 నెలలే, నువ్వు విద్యార్థులు ఎన్ని సంవత్సరాలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చావని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఏ విధంగా అయితే బాబాయిని హత్య చేసి ఆయన వెళ్ళి దండేసి పక్కన పార్టీల మీద అయితే ఏ విధంగా అయితే రుద్దాడో అదేవిధంగా ఈ రోజున విద్యార్థుల ఫీజులు బకాయిలు చెల్లించకుండా 5 సంవత్సరాల కాలంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే విద్యార్థుల జీవితాలతో ఆడుకొని విద్యార్థుల ఫీజులు బకాయిలు పెట్టేసి రియంబర్స్మెంట్ ఉంది వసతి దీవెన నుండి రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసి ఈ రోజున మళ్ళా అతనే ఏదో కపట నాటకాలు ఆడతా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ధర్నాలు చేస్తా ఉన్నాడు. ఏ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి మహారాజు ఎంతో దారుణంగా అవినీతి చేసి ఈ రోజున బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఎప్పుడో నెలకొకసారో నెలకు 2 సార్లు వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇప్పటికే నీకు నీ పాలనకి నీ పార్టీకి చరమగీతం పాడారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాస్తవంలోకి వచ్చి వాస్తవాలు చెప్పి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడి నువ్వేదైనా పోరాడాలనుకుంటే ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు రాష్ట్రంలో ఉన్న ఇకనైనా కపట నాటకాలు ఆపి ఈ దొంగ ధర్నాలు ఈ దొంగ రాస్తారోకులు ఆపేసి ఇకనైనా మనసు మార్చుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే రైతు పోరన్నాడు అది అట్టర్ ఫ్లాప్ అయింది, అయినా సిగ్గులేని రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉన్న రాష్ట్రాన్ని చూస్తే ఓరవలేక ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి మనశ్శాంతి లేదు. ప్రజలు
ఇప్పటికీ చీకొట్టిన చిత్కారాలు చేసిన ఇంకా ఈ బుద్ధిమారిని వైసీపీ నాయకులకి ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏదైనా ఒకటే చెప్తాను, ఇకనైనా బుద్ధి మార్చుకోండి. కూటమి ప్రభుత్వం వచ్చింది, అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం చేస్తారని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం.